రెండు ప్రకటనలు ఉన్నాయి. ಎರಡು ವಿಶೇಷವಾದಂತ ಪ್ರಕಟಣೆಗಳು ప్రభు చిత్తమైతే మనం క్రిస్మస్ లోపల పైన పని అంతా కూడా అనగా ప్లాస్టింగ్ అంతా ముగించుకోవడానికి సహాయం చేస్తారని అనుకుంటున్నా. ಕರ್ತನ ಚಿತ್ರವಾದ್ರೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಒಳಗಡೆ ಆ ಒಂದು 2 ಫ್ಲೋರ್ ಕೆಲಸ ಪೂರೈಸೋದಾದ್ರೆ మనము ఆ దినం ప్రత్యేకమైన కూడికలు మనం కలిగి ఉంటాం. ఆ దినాన విశేషవాదంత కూటಗಳನ್ನು ನಾವು ఏర్పాటు ಮಾಡೋರಾಗಿದ್ದೇವೆ. ఆ సమయంలో ఎవరైతే బాప్తిజం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, ఆ సమయದಲ್ಲಿ ಯಾರಾದರೂ దీక్షా స్నాన ತೆಗೆದುಕೊಳ್ಳಿಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೋ, ఆల్రెడీ కొంతమంది లాస్ట్ టైం విబిఎస్ లో తీర్మానం చేసుకున్న వారు ఉన్నారు. ఆల్రెడీ ಅವರು లాస్ట్ ಕೊನೆಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಇದು దీక్ష ಇದು ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಅಥವಾ ವಿಬಿಎಸ್ ನಡೆಯುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಕ್ಕಳು ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ ನಾವು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತಗೋಬೇಕೆಂಬ ಉದ್ದೇಶ. వారు మరలా ఇంకెవరైనా సిద్ధపడి ఉంటే బాప్తిసాలోకి వాళ్ళ పేర్లు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇన్ని ಯಾರಾದರೂ సిద్ధವಾಗಿದ್ದಾರೆ ನಿಮ್ಮ ಹೆಸರುಗಳು ಕೊಡಬೇಕೆಂದು ನಾನು మనవి ಮಾಡುತ್ತೇನೆ. ಎರಡನೇದಾಗಿ వచ్చే శనివారం ಬರುವಂತ ಶನಿವಾರ అనగా 9th డిసెంబర్ 9 డిసెంబర్ తింಗಳಲ್ಲಿ దొమ్మలూరు అసెంబ్లీ వాళ్ళు దొమ్మలూరు అసెంబ్లీಯಲ್ಲಿ అక్కడ ప్రత్యేకమైన హాఫ్ డే సెషన్స్ కలిగి ఉన్నారు. ప్రత్యేకవాదంత అర్ಧ ದಿನದ ಒಂದು ವಿಶೇಷ ಕೂಟವನ್ನು ಅಲ್ಲಿ ఏర్పాటు ಮಾಡಿರ್ತಾರೆ. అంటే అసెంబ్లీ ఫైనాన్సింగ్ ఎలాగా మేనేజ్ చేయాలి అనేది దాని యొక్క ఉద్దేశం అయి ఉంటా ఉంది. ಅಸೆಂಬ್ಲಿಯಲ್ಲಿ ಹಣಕಾಸಿನ ವಿಷಯ ಹೇಗೆ ಅದನ್ನ ನಾವು ಕಾರ್ಯಗತಕ್ಕೆ ತರಬೇಕೆಂಬುದು ಕುರಿತು ಆ ಒಂದು ವಿಷಯದ ಮೇಲೆ ಮಾತಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾರೆ ಅಲ್ಲಿ. దయచేసి మనం ఎవరైతే పోయినసారి మనం నిల్సంద్ర అసెంబ్లీకి వెళ్ళామో వారందరూ కూడా మీకు అనుకూలపడినట్లయితే దొమ్మలూరు అసెంబ్లీకి అక్కడ ఉదయం 9 నుంచి 12 లేకపోతే 1 గంట వరకు ఉంటుంది. అది ముగించుకుని రావడానికి ప్రభు సహాయం చేస్తాడు. ದಯವಿಟ್ಟು ಯಾರಾದರೂ ನಾವು ನೀಲ್ಸಂದ್ರ ಒಂದು ಎಲ್ಡರ್ಸ್ ಅಥವಾ ಡೀಕನ್ಸ್ ಮೀಟಿಂಗ್ ನಾವು ಹೋಗಿದಾಗ ಯಾರ್ಯಾರು ಬಂದಿದ್ರು ದಯವಿಟ್ಟು ನಿಮಗೆ ಅವಕಾಶ ಸಿಕ್ಕೋದಾದ್ರೆ ಆ ಒಂದು ಶನಿವಾರ ದಿನವನ್ನು ನಾವು ದೊಮ್ಮಲೂರು ಅಸೆಂಬ್ಲಿಗೆ ಸೇರಿ ಬರಬೇಕೆಂದು ತಮ್ಮಲ್ಲಿ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತೇನೆ. ఆ సమయంలో శ్యాంబాబు గారు కడప నుంచి వస్తున్నారు. ఆ దిన శ్యాంబాబు సోదరు కడపದಿಂದ ಬರ್ಲಿಕ್ಕಿದ್ದಾರೆ. అలాగే డాక్టర్ మిట్టా గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. డాక్టర్ మిట్టా సోదరు హైదరాబాద్ ప్రాంతದಿಂದ సందర్శకురాಗಿ బರೋರಾಗಿದ್ದಾರೆ. సాధ్యమైనంత మంది మన సంఘ పెద్దలు పరిచారకులు వారు కాకుండా పెద్దలైనటువంటి వారు దీనిలో పాలు పొందాలని ప్రభు పక్షంగా మనం చేస్తూ ఉన్నాం. అಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಸಭಾ ಹಿರಿಯರು ಮತ್ತೆ ಸಭಾ ಪರಿಚಾರಕರು ಮತ್ತೆ ಇನ್ನೂ ಆಸಕ್ತಿ ಇರೋರು ಅದರಲ್ಲಿ ಪಾಲು ತೆಗೆದುಕೊಳ್ಬೇಕೆಂದು ನಾನು ತಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡುತ್ತೇನೆ. అదైన తర్వాత వెంటనే మరలా బెంగళూరు గాస్పుల్ హాల్ వాళ్ళు వీరిద్దరు కాకుండా మరి యొక్క స్పీకరు ప్రత్యేక మీటింగ్స్ కలిగి ఉన్నారు. ప్రభు చిత్తం అయితే దానిలో కూడా మనం పాల్గొంటున్నాం. ನಂತರ ಬೆಂಗಳೂರು ಗಾಸ್ಪಲ್ ಎಂಬ ಆ ಒಂದು ಸಂಸ್ಥೆಯವರು ಇನ್ನೇನು ವಿಶೇಷವಾದ ಕೂಟವನ್ನು ಏರ್ಪಡಿಸ್ತಾರೆ ಅದರಲ್ಲೂ ಸಹ ಪಾಲು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕೆಂದು ನಾನು ಮನವಿ ಮಾಡುತ್ತೇನೆ. ಕರ್ತನ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మತ್ತೊಂదాವరికి కర్తని అవకాశం కొట్టేదಕ್ಕಾಗಿ ನಾನು కర్తని వందిస్తాನೆ. మరలా మరి యొక్క సమయాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి ఎంతైనా వందనస్తుడిగా ఉన్నాను. ಎಲ್ಲರಿಗೂ ನಾನು ವಂದಿಸುವನಾಗಿದ್ದೇನೆ. మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ಕಳೆದ ಬಾರ ನಾನು మాట్లాడిన విచారణ జ్ఞాపకం ಇದೆ ಅಂತ ನೆನೆಸ್ತೇನೆ. పోయిన వారం నేను చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం ఉండాలని నేను అనుకుంటున్నాను. ఒక చిಕ್ಕ ಹುಡುಗಿ ఒక చిన్న అమ్మాయి సువార్తను సారదడెంబుదನ್ನು ನೋಡುತ್ತೇವೆ. ఆ సువార్త ఏ విధంగా ప్రకటించిందో అనేది మనం చూసాం. నామానను ಹೇಗೆ ಬದಲಾವಣೆ ಮಾಡಿದರೆಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. నామాను ఏ విధంగా మార్పు చెందాడు అనేది కూడా మనం చూస్తాం. ఆతను కర్తనే దేవుడెంబుదನ್ನು అతను అరిಕೆ ಮಾಡಿಕೊಂಡನು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. అతడు యెహోవా దేవుడే నిజమైన దేవుడని గుర్తించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ನಾಮಾನನು ಬಲ ಶಕ್ತಿ ಉಳ್ಳ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದರು ತನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ತನ್ನ ದೇಶದಲ್ಲಿ అతను సువార్ತೆಯನ್ನು ಅಥವಾ ದೇವರನ್ನ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಟ್ಟನೆಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. అంత మాత్రమే కాదు సైన్యాధిపతి బలాఢ్యుడైనటువంటి ఆ నయమాను ఏ విధంగా అతడు స్వస్థత పొందాడో తన దేశానికి వచ్చి సువార్తను ఏ విధంగా ప్రకటించాడో చూస్తా వచ్చాం. ಇವತ್ತು ಒಂದು ಭಾಗದಲ್ಲಿ ನಾನು ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳಿಕ್ಕೆ ಬಯಸುತ್ತೇನೆ. మరొక భాగంలో నుంచి మీతో వాక్యం పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. నెహెమ్యను బರೆದಂತ పుస్తక నెహెమ్యా గ్రంథం 1ನೇ ಅಧ್ಯಾಯ 1వ అధ్యాయం 1ರಿಂದ 1 నుంచి 11 వచనಗಳು దయವಿಟ್ಟು ಯಾರಾದರೂ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಓದಿ. మొదటి 11 వచనాలు దయచేసి ఎవరైనా స్పష్టంగా చదవండి. మొదటి అధ్యాయం అంతా కూడా దయచేసి ఎవరైనా చదవండి. నెహెమ్యా గ్రంథం మొదటి నేను చదువుతున్నాను. చదవండి.
యెరూషలేము గురించి నేను వారిని అడుగుగా వారు స్థిరపరచబడిన వారు ప్రశ్నించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందలు పొందుతున్నారు మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడదొరబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడతామని నాతో చెప్పింది. ఈ మాట విన్నప్పుడు నేను పూర్తిగా ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశంలోని దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. ఎట్లాగా ఆకాశంలో ఉన్న దేవ యెహోవా, భయంకరమైన గొప్ప దేవ, నేను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడిచి వారిని కటాక్షించి వారితో నిబంధనలు తీసుకొచ్చువాడా, నీవు చెవియొగ్గి నీ నేత్రమును తెరిచి నీ సన్నిధి దివారాత్రులు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షులపై నేను చేయి ప్రార్థన అంగీకరించుకో. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు దోషమును నేను ఒప్పుకొంటున్నాను. నేను నా తండ్రి వారు పాపం చేస్తున్నాను. నీ యొక్క బహు అసహ్యంగా ప్రవర్తించింది. నీ సేవకుడైన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలైన కఠినైన విరుద్ధైన మేము గైకొంటుంది. నీ సేవకుడైన మోషేతో నీవు చెల్లించిన మాటను జ్ఞాపకం తెచ్చుకున్నాను. అదేవిధంగా మీరు అపరాధం చేసిన జన్మలో ఎదుర్కొంటున్నాము. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన పూర్తి గంటల వరకు మీరు వదిలివేయబడినను అక్కడి నుండి సహాయం కూర్చి నా నామం విసుకకు నేను ఏర్పరచుకున్న స్థలములకు మిమ్మల్ని రప్పించుకునని నీవు చెల్లించు కదా. చిత్తగించుము, నీవు మహాప్రభవం చూపి నీ బాహుబలం చేత వృద్ధించిన నీ రాజులకు నీ జనులు వీరు యెహోవా చెవియొగ్గి నీ నామమును భయభక్తులతో కనపరచడానికి ఆనందించు. నీ దాసుల మనను ఆలోచించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషులను ఆయన దయచుకున్నట్టు ఉపయోగించుకొని నేను బతమాలుకుంటున్నానని ప్రార్థించింది. నేను ప్రార్థనకు గిన్నె అందించుకోవాలని. ಥ್ಯಾಂಕ್ ಯು. చాలా వందనాలు. ಲಾಸ್ಟ್ ಅಲ್ಲಿ ನಾವು ಓದಿದ ಪದ ನಾವು ಮಾತನಾಡ್ಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೇನೆ. పోయినసారి మనం చదువుకున్నటువంటి భాగాన్ని మనం చివరి రెండవ భాగం 11వ వచ్చిన చివరి భాగాన్ని మనం మరలా చదవడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను రాజునకు గిన్నె అందించువాడున ఇంటిని. ಇಲ್ಲಿ ನೆಹೆಮೀಯನನ್ನು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ತರುವಂತನಾಗಿದ್ದೇನೆ. నెహెమీయాని మీ మధ్యకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. అతని ಕೆಲಸ ఏనాಗಿದೆ ಎಂಬುದನ್ನು ಇಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అతడు పని ఏంటంటే అనేది స్పష్టంగా ఇక్కడ రాయబడ్డది. ಇವತ್ತಿನ ಸಂದೇಶವನ್ನು ಕುರಿತು ನಾನು ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ಇಚ್ಛಿಸುವುದೇನೆಂದರೆ, ఈ రోజు మీ మధ్యలో నేను పంచుకోవాల్సినటువంటి అంశం ఏదని మనం చూసినప్పుడు ಬೆಳೆಯು ಬಹಳ పని గొప్పదై ఉంది, ಬೆಳೆಯು ಬಹಳ పని ఎక్కువై ఉంది, ಕೆಲಸಗಾರರು ಕಡಿಮೆ, పని చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఆ ಒಂದು ಅಂಶದ ಮೇಲೆ ನಾನು ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೇನೆ. ఆ అంశం మీద నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ಬೆಳೆಯು ಸುವಿಸ್ತಾರವಾಗಿದೆ, పని ఎక్కువగా ఉంది, ಕೊಯ್ಯುವವರು ಇಲ್ಲ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఆడ కోసేవాళ్ళు తక్కువ ఉన్నారని మనం చూస్తున్నాం. ಇಲ್ಲಿ ನೆಹೆಮೀಯನು ಇಲ್ಲಿ ನಾವು ಕುರಿತು ಏನಂತ ನಾವು ಕಲಿತೇವೆ ಇವತ್ತಂದ್ರೆ, నెహెమీయా గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, నెహెమీయా రాజన సన్నిధానದಲ್ಲಿ రాజు యొక్క సన్నిధిలో ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ఏం చేస్తున్నాడు? ಪಾತ್ರೆಯನ್ನು ಕೊಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದಾನೆ. గిన్నె అందించేవాడుగా ఉంటున్నాడు. ಬಹಳ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಆತನ ಕೆಲಸ ಏನೆಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అక్కడ స్పష్టంగా వ్రాయబడ్డది అతని పని ఏమిటి అని. రాజనನ್ನ కాపాడుವುದು, రాజుని కాపాడడం, రాజుని సంరక్షిಸುವುದು, రాజుని సంరక్షించడం, రాజును ಹೇಳಿದಂత ಕೆಲಸ ಮಾಡುವಂತ ಕೆಲಸ ఇతనిದಾಗಿದೆ. రాజు చెప్పేటువంటి పని అతను చేయడమై ఉంటా ఉంది. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ, అంత మాత్రమే కాదు, ಈಗಿನ ಲೋಕಾನುಸಾರವಾಗಿ ನಾವು ನೋಡುವಾಗ ఆ లోకానుసారంగా మనం చూసినట్లయితే ಸಿಎಂ ಹತ್ರ ಅಥವಾ ಒಂದು PM ಹತ್ರ ಇರುವಂತ PN ಅನ್ನು ನೋಡ್ತೀವಿ, ಪರ್ಸನಲ್ ಸೆಕ್ರೆಟರಿ ಅಂತ. కాబట్టి ఒక సీఎం దగ్గర కానివ్వండి, PM దగ్గర కానివ్వండి, ఒక పర్సనల్ సెక్రటరీ ఉంటాడు. ಅವನನ್ನು ನಾವು ಆ ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿರುವಂತ ವ್ಯಕ್ತಿನೇ ನಾವು ಭೇಟಿ ಆಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗಲ್ಲ. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని మనం సందర్శించడానికి కష్టం అవుతుంది. ಒಳ್ಳೆ ಸ್ಥಾನಮಾನದಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. చాలా కష్టం, అతను ఉన్నతమైన పదవిలో ఉన్నాడు అనుకుంటా. ಆದ್ರೆ ಈ ವ್ಯಕ್ತಿಯ ಗುಣಲಕ್ಷಣಗಳನ್ನ ನೋಡುವಾಗ, అయితే ఈ యొక్క వ్యక్తి యొక్క గుణలక్షణాలు చూసినప్పుడు ತನ್ನ ಜನರಿಗೋಸ್ಕರ తన ప్రజల కొరకు అతడు ವ್ಯಥೆಪಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఏ విధంగా అతడు పని చేస్తున్నాడో, వ్యయమవుతున్నాడో మనం చూస్తా ఉన్నాం. ನೋಡ್ರಿ, 1ನೇ ಅಧ್ಯಾಯ ನಾವು ನೋಡುವಾಗ 2ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ, మొదటి అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు, నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడిగి తిని. ಈ ಒಂದು ಪದದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ, ಈ ಮಾತನ್ನು మనం చూసినట్లయితే, ಆ ಶೂಷನ್ ಕೋಟೆಯಲ್ಲಿರುವಂತ ಈ ಒಂದು ನೆಹೆಮೀಯನು, ಆ ಶೋಷಣ ಕೋಟೆలో ఉన్నటువంటి ఈ నెహెమ్యా ಆತನನ್ನು ಹುಡುಕಿಕೊಂಡು ತನ್ನ ಸಂಬಂಧ
నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఏ విధంగా ఉన్నారో అనేది చెప్తూ ఉన్నారు. ಬಂದ ಕೂಡಲೇ ಅವರನ್ನ వారు వచ్చిన వెంటనే ಅವರ ಕ್ಷೇಮ ಸಮಾಚಾರವನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. వారి యొక్క క్షేమాన్ని అడుగుతూ ఉన్నాడు. ಯೆರೂಸಲೇಮಿನ ಪಟ್ಟಣವನ್ನು, యెరూషలేము పట్టణమును, ಯೆರೂಸಲೇಮಿನ ಜನರ ಒಂದು ಕ್ಷೇಮ ಸಮಾಚಾರವನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. యెరూషలేములో ఉన్నటువంటి జనుల గురించి క్షేమ సమాచారం. ಒಳ್ಳೆಯ పదవిಯಲ್ಲಿದ್ದಾನೆ, మంచి పదవిలో ఉన్నాడు, ಒಳ್ಳೆಯ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ದಾನೆ, మంచి స్థానంలో ಯಾವ ಕೊರತೆ ಇಲ್ಲ, ఏమి కొరత లేదు. ಆದರೂ ಅವರ ಕ್ಷೇಮವನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అయినప్పటికీ కూడా తన ప్రజల యొక్క క్షేమాన్ని అడుగుతూ ఉన్నాడు. ಯಾವ ಕಾರಣಕ್ಕಾಗಿ ಈ ಒಂದು ಪದಗಳನ್ನು ಉಪಯೋಗಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಇಲ್ಲಿ? దేని కొరకు అతడు ఆ యొక్క పని చేస్తూ ఉన్నాడు? ಅವರು ಸೆರೆಯೊಳಗೆ ತಪ್ಪಿಸಿಕೊಂಡು ಬಂದರು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారిని, ಆಗಿನ ಅರಸನು ಅವರನ್ನು ಸೆರೆಯಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆ దినంలో ఉన్నటువంటి రాజు చెరసాలలో వేశారు తన ప్రజల్ని. శ్రమ ఉంది. ಈ ಪದಗಳನ್ನು ಕೇಳಿದ ಮೇಲೆ, ಈ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿದ ಮೇಲೆ ಆತನು ಬಹಳ ದುಃಖಾಕ್ರಾಂತನಾಗಿ ತನ್ನ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಮುಂದುವರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ನೋಡ್ತೇವೆ. ఈ విషయాలు, ఈ మాటలు విన్నంగానే అతను ఎంతో దుఃఖాక్రాంతుడై ఈ పనిని ప్రారంభించినట్లుగా మనం ಮಹಾಶ್ರಮೆ, బహుగా శ్రమను, ಮಹಾ ಕಷ್ಟ, నిందను ಒಳಗಾಗಿದ್ದಾರೆ ಎಂಬುದು వారు పొందుచూ ఉన్నారు ಎಂಬ ಮಾತನ್ನು ನೇಮನು ಕೇಳಿದನೆಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆ మాటలు నేను వినవాడనే మాటలు చూస్తూ ఉన్నాను. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ అది మాత్రమే కాదు, ಯೆರೂಸಲೇಮಿನ ಪಟ್ಟಣ, యెరూషలేము పట్టణము ದೇವರ ಆಲಯವು దేవుని యొక్క ఆలయము ಬೆಂಕಿಯಿಂದ అగ్ని చేత ಸುಟ್ಟಲ್ಪಟ್ಟಿದೆ. కాల్చబడ్డాది. ಈ ಮಾತನ್ನು ಕೇಳಿದವನು ఈ మాటలు విన్నప్పుడు ನೆಲದ ಮೇಲೆ ಕೂತ್ಕೊಂಡು ಹತ್ತನು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. నేల మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ತನ್ನ ಜನರಿಗೋಸ್ಕರ, ತನ್ನ ಪ್ರಜೆಗಳಿಗೋಸ್ಕರ, ತನ್ನ ಪಟ್ಟಣಕ್ಕೋಸ್ಕರ ಆತನು ಕಣ್ಣೀರಿಟ್ಟು ಗೋಳಾಡುವಂತ ಕೆಲಸ ಅದಾಗಿದೆ ಅಂತ ನೋಡ್ತೇವೆ. తన ప్రజల కొరకు, తన పట్టణం కొరకు నేల మీద కూర్చొని అతను ఏడ్చేవాడుగా ఉంటున్నాడు. ಎಷ್ಟು ದಿವಸ ಇಲ್ಲಿ ಕಣ್ಣೀರಿಟ್ಟು ಗೋಳಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ఎన్ని రోజులు అలాగా అతను కన్నీరు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు? ಕೆಲವು ದಿನಗಳವರೆಗೆ ಅಂತಲೇ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. కొన్ని దినాల వరకు చేస్తా ఉన్నాం. 4 ತಿಂಗಳು ಕ್ರಮವಾಗಿ ಆತನು ಕಣ್ಣೀರಿಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. 4 నెలలు అతడు ఆ విధంగా తన ప్రజల కొరకు కన్నీరు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ಪರಿಸ್ಥಿತಿ ಏನಾಗಿದೆ ಅಲ್ಲಿ? పరిస్థితి ఎలాగా ఉంది అక్కడ? ಶ್ರಮಗಳಲ್ಲಿ ಸಾದು ಹೋಗ್ತಾ ಇದೆ. బహుశ్రమంలో వారు వెళుతూ ఉన్నారు. ಸಭೆಯು ಅಲ್ಲಿ ಕೆಡಲ್ಪಟ್ಟಿದೆ. మందిరము అక్కడ కూల్చబడ్డది. ಸಭೆಯ ಒಂದು ಕಾರ್ಯದಲ್ಲಿ ಆತನು ವಿಶೇಷವಾದ ಕಾಳಜಿಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి అక్కడ మందిరం కొరకు ఒక విశేషమైనటువంటి పని నిమిత్తము అతడు సిద్ధపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాడు. ಕಾಳಜಿಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. అతడు గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. ತನ್ನ ಸ್ವಂತ ಜನರು ನಾಶವಾಗ್ತಾ ಇದ್ದಾರೆ, తన సొంత ప్రజలు నాశనం ತನ್ನ అవుతున్నారు, ಸ್ವಂತ ಬಂಧುಗಳು ನಾಶವಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. సొంత బంధువులు నాశనం అవుతున్నారు. ಇದಕ್ಕೆ ಏನಾದ್ರೂ ಒಂದು ಪರಿಹಾರ ಮಾಡಬೇಕೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. దీనికి ఏదో ఒక పరిహారం చేయాలంటున్నారు. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳ್ತಾ ಇರುವಂತ ನಾವು, దేవుని యొక్క వాక్యం ఉంటున్నటువంటి మనం, ಅನೇಕರು ಇವತ್ತು ಈ ವಾಕ್ಯ ಕೇಳದೆ, ಈ ಸಂದೇಶ ಕೇಳದೆ ಇದ್ದಾರೆ. అనేక మంది ఇదిగో ఇటువంటి వాక్యాన్ని వినని ఉన్నటువంటి ప్రజలు ఉంటున్నారు. ಲೋಕದವರು ಇರಬಹುದು, లోకంలో ఉన్నటువంటి వారు, ಸಂಬಂಧಿಕರು ಇರಬಹುದು, మన బంధువులు ఉండొచ్చు. ಇವರೆಲ್ಲರಿಗೂ ತಿಳಿಸುವಂತ ಕೆಲಸ ನಿನ್ನ ನನ್ನ ಕೆಲಸ ಆಗಿದೆ. వారందరికీ తెలిపేటువంటి పని నీతి నాదై ఉన్నది. ಯಾಕಂದ್ರೆ 4 ತಿಂಗಳು ತನು ಕೋಳಾಡಿ ಕಣ್ಣೀರಿಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ ನೋಡ್ತೇವೆ. 4 మాసములు అతడు దీని కొరకు తీవ్రంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ಮುಂಜಾನೆಯಲ್ಲಿ ಕೂತಿರುವಂತ ನಾವು ಒಂದು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ఈ ఉదయకాల సమయంలో కూర్చున్నటువంటి మనము, ನನಗೆ ಯಾರು ಹೇಳದ ಇದ್ದಿದ್ರೆ ನಾನು ಇಲ್ಲಿ ಬರಕ್ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. నాకు ఎవరు చెప్పకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ನನಗೆ ಯಾರು ಸುವಾರ್ತೆ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾವಿಲ್ಲಿ ಯಾರು ಬರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. నేను సువార్త నాకు ఎవరు సువార్త ప్రకటించకపోతే నేను ఇక్కడికి రావడానికి సాధ్యం కాదు. ಸರ್ವಸಾಮಾನ್ಯವಾಗಿ 99% ನಾವು ಅನ್ಯರ ಕುಟುಂಬಗಳಿಂದ ಬಂದವರೇ. మనం చూసినట్టే 99% మనం అన్ని కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు. ಹಾಗಾದ್ರೆ ನಮ್ಮ ಕುಟುಂಬದವರು, అట్లయితే మన కుటుంబస్తులు, ನಮ್ಮ ಸಮಾಜದವರು, మన సమాజంలో ನಾವಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿ, మనం ఉన్నటువంటి స్థలంలో ಈ ರೀತಿಯಾದ ಜನರಿಗೆ ಸುವಾರ್ತೆ ಸಾರುವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ಕರ್ತನು ನನ್ನನ್ನು ಕರೆದಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನಾವೆಂದಿಗೂ ಮರೆಯಬಾರದು. ఈ రీతిగా మనకు పనిని అప్పగించాడని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ಶ್ರಮಗಳಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇರುವಂತ ಜನರ ಬಗ್ಗೆ, శ్రమలో వెళ్ళేటువంటి ప్రజల మధ్య ತೋರಿಸಿದ ಕಾಳಜಿಯನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. వారి పక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, ಪಟ್ಟಣದ ಜನರಿಗೋಸ್ಕರ ಆತನು ಕೋಳಾಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಂತ ನೋಡ್ತೇವೆ. ఆ పట్టణ కొరకు అతడు
ఏడ్చి ప్రార్థన చేయడానికి ಇಲ್ಲಿ చూస్తున్నాం. 6ನೇ ವಚನದಲ್ಲಿ ಹೇಳ್ತದೆ, ನಾನು ಈಗ ಹಗಲಿರುಳು ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸೇವಕನಾದ ಇಸ್ರಾಯೇಲರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾ ಅವರು ನಿನಗೆ ವಿರೋಧವಾಗಿ ಮಾಡದ ಪಾಪಗಳ ಅರಿಕೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. నీ సన్నిధి దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము అంటున్నాడు. ನೆಹೆಮೀಯನಲ್ಲಿ 2ನೇ ಒಂದು ಅಂಶ ನಾವು ನೋಡ್ತೇವೆ, ಆತನು ಹಗಲಿರುಳು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి మనం చూసిన దివారాత్రాలు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ಒಳ್ಳೆ ಪದವಿ ಇದೆ, మంచి పదవి ఉంది, ರಾಜರ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ದಾನೆ, రాజు యొక్క స్థానంలో ఉన్నాడు. ಪರವಾಗಿಲ್ಲ ಅನ್ಲಿಲ್ಲ, అయితే ಪರವಾಗಿಲ್ಲ ನಡೀತದೆ ಬಿಡಿ, ನಾನು అయితే ಸುಖವಾಗಿ ಅನ್ಲಿಲ್ಲ. నాకేమి దీని పర్వాలేదు, నేను వారి గురించి ఎందుకు పట్టించుకోవాలనుకోలేదు. ಆದ್ರೆ ತನ್ನ ಸ್ವಂತ ಜನರಿಗೋಸ್ಕರ, అయితే తన సొంత ప్రజల కొరకు, ಸ್ವಂತ ಪಟ್ಟಣಕ್ಕೋಸ್ಕರ సొంత పట్టణం కొరకు ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ, ప్రయాసపడుతున్నాడు, ಓಡಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, అతడు ఏడుస్తూ ఉన్నాడు, ಹಗಲಿರುಳು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దివారాత్రాలు ప్రార్థన చేస్తాడు. ಇದರಿಂದ ನಮಗೆ ಏನನ್ನ ಇವತ್ತು ನಮ್ಗೆ ಈ ವಾಕ್ಯಗಳು ತಿಳಿಸ್ತದೆ ಅಂದ್ರೆ, దీని నుంచి మనమే పాఠం నేర్చుకుంటున్నాం. ಹಾಗಾದ್ರೆ ನಾವು ಇವತ್ತು ಈ ಕಾರ್ಯಕ್ಕೆ ಕೈ ಹಾಕ್ತಾ ಇದೀವ? అట్లయితే ఇటువంటి పనిలో మనం పాలిభాగస్థలం అవుతున్నామా? ಸಭೆಯ ಕ್ಷಮಾಭಿವೃದ್ಧಿಗೆ ನಾವು ಕೈ ಜೋಡಿಸ್ತಾ ಇದೀವ? ఆ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం పనిచేస్తున్నాం. ಸಭೆಯ ಕಾರ್ಯಗಳಿಗೆ ನಾವು ತಪ್ಪದೆ ಬರ್ತಾ ಇದೀವ? ఆ సంఘం యొక్క పనుల కొరకు మనం తప్పకుండా వస్తూ ఉన్నామా? ಅಥವಾ ಸಭೆಯ ಸೇವೆಗೆ, ಸುವಾರ್ತೆ ಸೇವೆಗೆ ನಮ್ಮನ್ನ ನಾವು ಯಾರಾದ್ರೂ ಕಳಿಸ್ಕೊಡಕ್ಕೆ ಸಿದ್ಧಪಡಿಸ್ತಾ ಇದ್ದೇವಾ? లేకపోతే సంఘం నుంచి ఇతరులకు సేవ చేయడానికి పంపిస్తూ ఉన్నామా? ಯಾರೋ ಇದಾರೆ, ಪರವಾಗಿಲ್ಲ ಬಿಡಿ, ನನ್ಗೆ ಯಾಕೆ ಎಂಬುದನ್ನು ನಾವು ಅನ್ಕೊಳ್ತಾ ఎవరో ಇದ್ದೀವಿ. ఒకరు ఉన్నారు, పర్వాలేదు లేదు చెప్పేసి మనం గమ్ముకుంటున్నామా? ಇಲ್ಲ, ನಮ್ಮ ಮೇಲೆ ದೊಡ್ಡ ಯೋಜನೆ ಕರ್ತನ ಇಟ್ಟಿದ್ದಾನೆ. కాబట్టి నీ మీద నా మీద దేవుడు గొప్ప ఆలోచన పెట్టాడు. ಪ್ರತಿಯೊಬ್ಬರ ಮೇಲೆ, ಇಲ್ಲಿ ಕೂತಿರುವಂತ ಸಹೋದರ ಸಹೋದರಿಯ ಮೇಲೆ ಒಂದು ವಿಶೇಷವಾದ ಕಾರ್ಯವನ್ನು ಕರ್ತನು ಕೊಟ್ಟು ಅದಕ್ಕಾಗಿ ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీద దేవుడు గొప్ప ఆలోచన కలిగి మనల్ని ఇక్కడ పిలిచినట్లుగా ನನಗೇನು ಪರವಾಗಿಲ್ಲ ಬಿಡು, ರಾಜನ ಹತ್ರ ಇದ್ದೀನಿ, ಆ ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ದೀನಿ ನಾನು ಅಂತ ನೇಮಿ ಅನ್ಲಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. కాబట్టి నాకేమి రాజు దగ్గర ఉన్నాను, పర్వాలేదు అనుకోలేదు ప్రియులారా. ಮಹಾ ನಿಂದೆಗೆ ಒಳಗಾಗಿದ್ದಾರೆ ಎಂಬ ಪದವಿ, ಆ ಒಂದು ಪದವನ್ನು ಕೇಳಿದ ಕೂಡಲೇ ಆತನು ನೆಲದ ಮೇಲೆ ಕೂತು ಅಳ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి నా ప్రజలు గొప్ప శ్రమను నిందను పొందుతున్నారు వినంగానే అతను నేల మీద ಕೆಲವು ದಿವಸಗಳಿಗೆ ಅವ್ರಿಗೆ ಶೋಕಿಸ್ತಾ ಉಪವಾಸ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కొన్ని దినాలు నేను దుఃఖముతో ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ನಮ್ಮ ಸಭೆಯ ಅಭಿವೃದ್ಧಿ ಆಗ್ಬೇಕಂದ್ರೆ, మన సంఘం అభివృద్ధి పొందాలంటే, ನಮ್ಮ ಸಭೆಯು ಇನ್ನೂ ಆ ಉತ್ತಮವಾದಂತ ರೀತಿಯಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಕಾಣಬೇಕಂದ್ರೆ, మన సంఘం అనేక ఉత్తమమైనటువంటి స్థానంలో ఉండాలి అంటే ಮೊದಲು ನಾವು ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. మొదటగా ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ಕಾಳಜಿಯನ್ನು ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಬೇಕು. ఒక తీర్మానాన్ని మనం చేసుకోవాలి. ವಿಶೇಷವಾದ ಒಂದು ಕೆಲಸ ನಾನು ಕೊಟ್ಟಿದ್ದೇನೆ ಎಂಬುದನ್ನು ನಾವು ಎಂದಿಗೂ ಮರೆಯಬಾರದು. విశేషమైన పని దేవుడు నాకు అప్పగించాడని ನಾವು అనుకోవాలి. ರೋಮಾಪುರದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, ಪೌಲನು ರೋಮಾಪುರದ ಪತ್ರಿಕೆ పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1ನೇ ಅಧ್ಯಾಯ 1వ అధ్యాయం 15ನೇ వచనం ఓది. 15వ వచనం. కాగా నా వలనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. తీర్చಬೇಕಾದ ಒಂದು ಋಣ ಇದೆ. కాబట్టి నేను తీర్చలేని ఒక రుణం ఉంది. ರೋಮಾಪುರದಲ್ಲಿರೋ ನಿಮಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುವುದಕ್ಕೆ ನಾನಂತೂ ಸಿದ್ಧವಾಗಿದ್ದೇನೆ. రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. ಈ ಪದಕ್ಕನುಸಾರವಾಗಿ ಇನ್ನೊಂದು ಪದವನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. దీనికి సంబంధించి ఇంకో మాట కూడా చదువుతున్నాం. ಯೆಶಾಯನು ಕೇಳ್ತಾನೆ, ಯಾರನ್ನ ಕಳಿಸಲಿ ಅಂತ ಕೇಳಿದಾಗ, యెషయాని దేవుడు అడుగుతున్నాడు, ఎవరిని నేను పంపించాలన్నప్పుడు, ನನ್ನನ್ನು ಕಳಿಸಿಕೊಡು, ನಾನು ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಒಪ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. నన్ను పంపు, నేనున్నానని యెషయా చెప్తున్నాడు. ಹಾಗೆ ರೋಮಾಪುರದಲ್ಲಿರುವಂತ ಈ ಒಂದು ಜನರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, ತೀರಿಸಬೇಕಾದ ಒಂದು ಋಣ ನನ್ನ ಮೇಲೆ, ನಮ್ಮ ಮೇಲೆ ಇದೆ. కాబట్టి తీర్చలేనటువంటి రుణం రోమీలారా నాకుందని పౌలు చెప్తున్నాడు. ಹೌದು, ನೀವು ತೀರಿಸಬೇಕಾದಂತ ಒಂದು ಋಣ ನನ್ನ ಮೇಲೆ, ನಮ್ಮ ಮೇಲೆ ಈ ಒಂದು ಮುಂಜಾನೆಯಲ್ಲಿ ಇದೆ. కాబట్టి తీర్చాల్సిన రుణం నీ మీద, నా మీద ఒకటి ఉంది. ನಾನು ಸಹ ಸುವಾರ್ತೆ ಸಾರೋದಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದೇನೆ ಎಂಬ ಈ ಒಂದು ವಿಶ್ವಾಸದಿಂದ ನಾವು ಮುಂದೆ ಸಾಗಬೇಕಾಗಿದೆ. నేను కూడా సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాననే మాటను బట్టి మనం వెళ్ళాలి. ಸುವಾರ್ತೆಯ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ನಾಚಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ. ಆ ಸುವಾರ್ತೆಯು ದೇವರ ಬಲ ಸ್ವರೂಪವಾಗಿದೆ. కాబట్టి సువార్తను గురించి నేను సిగ్గుపడేవాను కాను. ఏలైనగా అది రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. ನಾನು ಕರ್ತನ ಕೈಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡೋದಾದ್ರೆ, నేను దేవునికి చేతులకు అప్పగింపబడినప్పుడు ಕರ್ತನ ಖಂಡಿತ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುವಂತ ಕರ್ತನಾಗಿದ್ದಾನೆ. మనల్ని ఖచ్చితంగా ఆయన ఉపయోగించుకునే వాడై ఉన్నాడు. ಯಾಕೆ ನಮಗೆ ದೇವರು ಕಟ್ಟಡ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? ఎందుకు దేవుడు మనకి కట్టడాన్ని ఇచ్చాడు? ಯಾಕೆ ಇನ್ನೊಂದು ನಮಗೆ ಮೇಲೆ ಕಟ್ಟಲಿಕ್ಕೆ ದೇವರ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? ఎందుకు మనం పైన కట్టుకోవడానికి దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు?
ನಾವು ಕೆಲಸ ಮಾಡಬೇಕು, నువ్వు నేను పనిచేయడానికి, ನಾವು ಸಿದ್ಧಪಡಿಸಬೇಕು. నువ్వు నేను ఇతరులను సిద్ధపరచడానికి, ಆತ್ಮಗಳ ಭಾರವನ್ನು ಆತ್ಮಗಳ ಕರ್ತರುವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ಕೈ ಹಾಕಬೇಕಾಗಿದೆ. కాబట్టి ఆత్మల యొక్క భారం, ఆత్మలను ప్రభు సన్నిధికి వచ్చేటువంటి భారం కలిగి ఉండాలి. ನೆಹೆಮೀಯನು ಒಳ್ಳೆ ಪದವಿಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ, నెహెమ్యా ఉత్తమమైనటువంటి ಸುಖವಾಗಿರಬಹುದಾಗಿತ್ತು, సుఖంగా ఉండొచ్చు. ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಎಲ್ಲಾ ರೀತಿಯ ಸಲಕರಣೆಗಳು, ಎಲ್ಲಾ ರೀತಿಯಂತ ಅವಕಾಶಗಳಲ್ಲಿ ಇದೆ. అంత మాత్రం అన్ని కావాల్సిన సౌకర్యాలు అతనికి ఉన్నాయి. ಅದನ್ನೆಲ್ಲ ಬಿಟ್ಟು అవన్నీ కూడా వదిలి ತನ್ನ ಸ್ವಂತ ಖರ್ಚಿನಿಂದ మన సొంత ఖర్చుతో ತನಗಿರುವೆಲ್ಲ ಮಾರಿ ఉన్నదంతా కూడా అమ్మేసి ಆತನು ಸೇವೆಗೆ ಹೋದನೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. అతడు పనికి సేవ కొరకు వెళ్ళిన ಬಿರುಕಾಗಿರುವಂತಹ ಪಟ್ಟಣವನ್ನು, కాబట్టి అదిగో వెలుగున్నటువంటి ఆ పట్టణం ಕಷ್ಟದಲ್ಲಿರುವಂತಹ ಜನರನ್ನ, కష్టంలో ఉన్నటువంటి ఆ ದುಃಖಾಕ್ರಾಂತ ಇರುವ ಜನರನ್ನ దుఃఖపడుతున్న తన ఆ పట్టణం కొరకు ತಾನು ಆ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ಹೋದನೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. అతను కూడా ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ಎಲ್ಲವನ್ನು ತ್ಯಾಗ ಮಾಡಿ ಹೋದನೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. అన్నిటి కూడా వదులుకొని త్యాగం చేసి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ಇವತ್ತು ನಮ್ಗೆಲ್ಲವನ್ನೂ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఇప్పుడు మనకు దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు ప్రియులారా. అవకాశಗಳನ್ನು ఉపయోಗಿಸಿಕೊಳ್ಳುವಂತ ಕೆಲಸ ನಿನ್ನ ಮೇಲೆ ನನ್ನ ಮೇಲೆ ಇದೆ ಪ್ರಿಯರೇ. అవకాశాలు ఉపయోగించేటువంటి పని నీ మీద నా మీద ఉంది ప్రియులారా. ತೀರಿಸಬೇಕಾದ ಋಣ, కాబట్టి తీర్చాల్సినటువంటి రుణం ನಿನ್ನ ಮೇಲೆ ನನ್ನ ಮೇಲೆ ಇದೆ. నీ మీద నా మీద ఉంది. ಯಾಕಂದ್ರೆ ಆ ಒಂದು ಋಣ ನಾವು ತೀರಿಸಲೇಬೇಕಾಗಿದೆ. ఎందుకంటే ఆ రుణం మనం తీర్చేవేయాల్సి ఉంది. ಯಾಕಂದ್ರೆ ಒಂದು ದಿವಸ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ನಿಲ್ಲಬೇಕಾಗ್ತದೆ. ఎందుకంటే ఒక దినం మనం దేవుని సన్నిధిలో నిలబడాల్సిన వారు ఉన్నాం. ಎಷ್ಟು ಆತ್ಮಗಳನ್ನು ಗೆದ್ಕೊಂಡ್ ಬಂದೆ ಅಂತ ಕೇಳ್ತಾರೆ ಹೊರತು ఎన్ని ఆత్మలు నువ్వు గెలుచుకొచ్చావు అని అడిగినప్పుడు ನಾವು ಉತ್ತರ ಕೊಡಬೇಕಾಗಿ మనం ప్రశ్నకి జవాబు చెప్పాలి. ಎಷ್ಟು ಹಣ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೊಂಡ್ ಅಂತ ಕೇಳೋದಿಲ್ಲ, ఎంత డబ్బు సంపాదించుకుని అడగడు, కానీ ಹೇಳುವಂತದ್ದು ಒಂದೇ, అడిగేది ఒకటే, ఆత్మಗಳನ್ನು కెత్తుಕೊಂಡ್ ಬಂದಿದೀಯಾ, నీవు ఎన్ని ఆత్మలు సంపాదించుకొని వచ్చావు. ఒకవేళ ನಾವು ಆತ್ಮಗಳು ಗೆಲ್ಲುವುದಾದ್ರೆ మనం ఆత్మలను గెలిచే వారిని ಬಹುಮಾನ ಸಿದ್ಧವಾಗಿದೆ, మనకు బహుమానం సిద్ధంగా ఉంది ప్రియులారా. ನಾವು ಮತ್ತೆ ನೆಹೆಮೀಯನ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ మరలా మనం నెహెమ్యా గ్రంథానికి వద్దాం. 5ನೇ వచనం ನೋಡಿ. 5వ వచనం చూసినైతే, ఎట్లనగా ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించినట్టు వారిని కటాక్షించి వారితో నిబంధన సిద్ధపరచువాడా. ಇಲ್ಲಿ ಮತ್ತೆ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಆತನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మరలా ప్రార్థన చేసేవాడు. ಅವರ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸು ಎಂಬುದನ್ನು 5-6 ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. అవును, 5-6 వచనాలు మా పాపములను క్షమించమంటూ ఉన్నాడు. ಅವರ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸು ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి నీకు విరోధంగా చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషం మేము ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. ಯಾವನಾದರೂ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿದ್ದರೆ, ఎవరైనా ప్రభు క్రీస్తునందున్నయల్లా ಅವರು ನೂತನ ಸೃಷ್ಟಿ ಅಂತ, వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. ಅವರು ಕ್ರಿಸ್ತನನ್ನ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಡುವಂತ ಕಾರ್ಯ ನನ್ನ ಕೈಯಲ್ಲಿದೆ ಪ್ರಿಯರೇ. క్రీస్తును పరిచయం చేయాల్సినటువంటి కార్యము, బాధ్యత నీ మీద నా మీద ఉంది ప్రియులారా. ಆತನು ಹಗಲಿರುಳು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು ಎಂಬುದನ್ನು, అతడు దివారాత్రాలు ప్రార్థన చేశాడు, ಉಪವಾಸದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ತನ್ನ ಸ್ಥಾನವನ್ನು ತ್ಯಜಿಸಿ ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋದನು, తన యొక్క స్థానాన్ని వదిలి అతడు ఆ ప్రదేశానికి వెళ్ళాడు. ತನ್ನ ಪದವಿಯನ್ನು ಬಿಟ್ಟನು, తన పదవిని వదులుకున్నాడు, ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಹೋದನು. అతడు ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళాడు, ಕರ್ತನ ಸೇವೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋದನು, ప్రభు యొక్క సన్నిధిలో సేవ చేయడానికి వెళ్ళాడు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ అంత మాత్రం కాదు, ಆತನು ಪ್ರಾರ್ಥನಾಪೂರ್ವಕವಾಗಿ ಸಾಗಿದನೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. అతడు ప్రార్థనా పూర్వకంగా అక్కడి నుంచి బయలుదేరిన వాడుగా ఉంటున్నాడు. ನಾವು ಈ ಒಂದು ಪದಗಳನ್ನು ನೋಡುವಾಗ మనం ఇక్కడ ఉన్నటువంటి ಅಲ್ಲಿರುವಂತ ಜನರ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸು ಎಂಬುದನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అక్కడ నుంచి చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుచున్నాను, వారి పాపమును క్షమించమంటున్నాడు. ಅದಕ್ಕೆ ಲೋಕದ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿ ಇಟ್ಟು ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟನು. ಆತನ ಒಬ್ಬರು ನಾಶ, ಎಲ್ಲರೂ ನಿತ್ಯ ಜೀವ ಪಡೆಯಬೇಕೆಂದು ಕರ್ತನ ಕಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಪ್ರಿಯರೇ. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన కుమారుని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. ಅವರ ಪಾಪಗಳನ್ನು ಅರಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ, వారి పాపంలో ఒప్పుకున్నట్లయితే, ನೀತಿವಂತನು ನಂಬಿಕಸ್ಥನಾಗಿರೋ ದೇವರು, నీతిమంతుడు నమ్మకమైన దేవుడు ಅವರ ಪಾಪಗಳನ್ನು ಪರಿಹಾರ ಮಾಡಿ ಅವರನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡುವನಂತ, వారి పాపములను పరిహరించి శుద్ధి చేసేవాడుకున్నాడు. ಈತನು ಅವರ ಪಾಪಗಳಿಗಾಗಿ ಆ ಒಂದು ಪಶ್ಚಾತ್ತಾಪದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి వారి పాపల నిమిత్తము ఇతడు పశ్చాత్తాపడి అతడు ప్రార్థన చేసిన వాడిగా కనబడుతున్నాడు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ನಾವು ನೋಡ್ತೇವೆ. ಮುಂದೆ ಸಾಗುತ್ತಾ, అంత మాత్రమే కాదు ప్రియులారా, ముందుకు చూసినట్లయితే 11ನೇ వచನ ನೋಡಿ. 11వ వచనంలో మనం చూసిన, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు, నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నేను బతిమాలుకొనుచున్నాను. ನೆಹೆಮೀಯನ ಪ್ರಾರ್ಥನೆ ಬಹಳ ವಿಶೇಷವಾದ ಪ್ರಾರ್ಥನೆ ಎಂದು ನೋಡ್ತೇವೆ. నెహెమ్యా ప్రార్థన
చాలా విశేషమైన ప్రార్థన ఇది ನಿನ್ನ మనం చూస్తున్నాం. ಸೇವಕರಾದ ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗೂ ನಿನ್ನ ನಾಮಸ್ಮರಣೆ ಆನಂದಿಸುವ ಭಕ್ತರ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಕಿವಿಗೊಡು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి నీ దాసుడైన నామరును నీ నామమును భయభక్తులతో గణపరచు, ఆనందించు, నీ దాసుని ప్రార్థన ఆలకించు అంటున్నాడు. ಮಹಾ ಆ ಒಂದು ಭುಜ ಪ್ರಕ್ರಮದಿಂದ ವಿಮೋಚಿಸಿದ ಕರ್ತನು ಅವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಖಂಡಿತ ಈ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರ ಕೊಡ್ತಾನೆಂಬುದನ್ನು ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. తన యొక్క బాహుబలం చేత ఎవరైతే రక్షించాడో అటువంటి దేవుని సన్నిధికి కూర్చుని వారిని కూడా కాపాడుతానని ప్రార్థన చేశాడు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ అంత మాత్రమే కాదు, ಆತನಿಗೆ ಸಹಾಯಕ್ಕೆ ಅರಸನು ರಾಣಿಯು ಸಹಾಯಕ್ಕೆ ಬರ್ತಾರೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి ఆ నెహెమ్యాకి సహాయకరంగా రాజు యొక్క భార్య కూడా, రాణి కూడా సహాయం చేసేది. ಇನ್ನೊಂದು ಕಾರ್ಯಕ್ಕೆ ಆತನು ಸಿದ್ಧವಾಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ ನೋಡ್ತೇವೆ. ಅರಮನೆಯಲ್ಲೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అంత మాత్రమే కాదు, అతడు ఆ యొక్క అంతఃపురంలో ఉన్నప్పటికి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ನೋಡ್ರಿ 4ನೇ ವಚನದಲ್ಲಿ ಒಂದು ಮಾತಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದೆ. 4వ వచనంలో మనం చూసినట్లయితే 2:4 రెండో అధ్యాయంలో 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు రాజు కావాల్సి మనం చేస్తున్నాను అన్నప్పుడు నేను ఆకాశం ముందు దేవుడికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖంలో నేను దైవమైన ఎడల ఈ వ్యక్తుల సమాధానం ప్రార్థన తిరిగి కట్టినట్టుగా నన్ను పిల్లలే పంపడానికి నేను మనం చేసింది. ಇಲ್ಲಿ ಅರಮನೆಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇక్కడ మనం చూసినట్లయితే అంతఃపురంలో ఉండి ప్రార్థన చేసేది చూస్తున్నాం. ಅಂದ್ರೆ ನೆಹೆಮ್ಯನಿಗೆ ಇದ್ದಂತ ಒಂದು ಕಾಳಜಿ, నెహెమ్యాకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఆసక్తి ನೋಡಿ ಪ್ರಿಯರೇ, ನಮಗೆ ಇವತ್ತು ಈ ಒಂದು ನೆಹೆಮ್ಯನಿಂದ ಕಲಿಸುವಂತದ್ದಾಗಿದೆ. కాబట్టి అటువంటిది నెహెమ్యా నుంచి మనం నేర్చుకునేదిగా ఉంటాం. ನಶಿಸಿ ಹೋಗುವ ಆತ್ಮಗಳ ಬಗ್ಗೆ ನಾವು ಬಹಳ ಜಾಗ್ರತೆಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ. కాబట్టి నశించిపోయేటువంటి ఆత్మల కొరకు మనం జాగ్రత్తగా ప్రార్థన చేసేదిగా ఉండాలి. ದೇವರ ಒಂದು ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಬೇಡವರಾಗಿದ್ದೇವೆ. దేవుని యొక్క సన్నిధిలో మనం వేడుకునే వారిగా ನನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೋ, నన్ను ఉపయోగించు, ನನ್ನನ್ನು ನಿನ್ನ ಸೇವೆಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ಕೊಳ್ಳುವ ಹಾಗೆ ನನಗೆ ಕಲಿಸ್ಕೊಡು ಅಂತ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ కాబట్టి ಮಾಡಬೇಕು. నీ సేవలో నేను కొనసాగడానికి నన్ను సంపూర్ణంగా వాడుకోమని ప్రార్థన చేసేవారు. ಅಲ್ಲಿ ನೆಹೆಮ್ಯನನ್ನ ಕುರಿತು ಆ ಅರಸನ್ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಯಾಕೆ ನಿನ್ನ ಮುಖ ಕಳೆಗುಂದಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. రాజు నెహెమ్యా ముఖాన్ని చూసి ఎందుకు దుఃఖమొహంతో ఉన్నావు అని అడుగుతున్నాడు. ಯಾಕೆ ನೀನು ದುಃಖಾಕ್ರಾಂತನಾಗಿದೆಯಾ? ఎందుకు నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు? ಹೌದು, ಆ ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿರುವಂತ ನೆಹೆಮ್ಯನು, ఆ స్థానంలో రాజు సముఖంలో ఉన్నటువంటి ఆ నెహెమ్యాను ಆತನು ಎಷ್ಟು ನಂಬಿಗಸ್ತನಾಗಿ ನಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ಇಲ್ಲಿ ತೋರಿಸುವಂತದ್ದಾಗಿದೆ. కాబట్టి ఎంత నమ్మకస్తుడిగా అతను ఉన్నాడో అది మనం చూస్తాం. ಅಲ್ಲಿ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾನೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అక్కడ ప్రార్థన చేసింది కూడా మనం చూస్తా ఉన్నాం. ಕರ್ತನಿಗೆ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ప్రభువులు ఆ రాజు సముఖంలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ಆತನ ಆ ಒಂದು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನನಗೆ ಖಂಡಿತ ಉತ್ತರ ಬರ್ತದೆ ಎಂಬುದನ್ನು ಆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಅವನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి ఆ క్షణంలో నేను చేసేటువంటి ప్రార్థనకు ఉత్తరం వస్తుందని చెప్పేసి అతడు ఆ నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ಅದಾದ್ಮೇಲೆ ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಿನ್ನ ಸೇವಕನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನನಗೆ ದಯ ಪಾತ್ರನಾಗಿ ನನ್ನ ಪಿತೃಗಳ ಸಮಾಧಿಯಾಗಿರೋ ಪಟ್ಟಣ ತಿರುಗಿ ಕಟ್ಟೋದಕ್ಕೋಸ್ಕರ ಯೆಹೂದ ದೇಶಕ್ಕೆ ಹೋಗಲು ನನಗೆ ಅಪ್ಪಣೆ ಕೊಡು. కాబట్టి నేను నీ సముఖం ముందు నేను దయ పొందిన నా పితరుల సమాధి నుండి పట్టణమును తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా దేశమునకు పంపునని వేడుకొనుచున్నానని నేను మనవి చేస్తుంది. ಯೂದಾ ದೇಶಕ್ಕೆ ಹೋಗೋದಕ್ಕೆ ಆತನ ಆ ಒಂದು ಅಪ್ಪಣೆಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి యూదా దేశానికి తిరిగి వెళ్ళడానికి అతడు రాజు నుంచి ఆజ్ఞ పొందుతూ ఉన్నాడు. ನಾವು ಹಾಗೆ 7ನೇ ವಚನ ನೋಡುವಾಗ 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, ఇది యూగాక రాజుతో నేను ఇట్లాంటిని రాజునకు అనుకూలమైతే యూదా దేశం నేను చేయ వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు, తాకీదులను, పట్టణ ప్రాకారములకును, మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును, నేను ప్రవేశింపు ఇంటికిని దూలములకు మ్రాణులు ఇచ్చినట్లు రాజుగారి అడవులను కాయ ఆసాపునకు ఆ తాకీదునియమని అడిగి తిని. ಯಾವಾಗ ನೆಹೆಮ್ಯನು ಆ ಒಂದು ಸಿದ್ಧವಾದನು, ఎప్పుడైతే నెహెమ్యా సిద్ధపడ్డాడో ರಾಜನ ಹೃದಯದಲ್ಲಿ ಮಾತಾಡಿದನು, ఆ రాజు హృదయంలో దేవుడు మాట్లాడాడు, ರಾಣಿಯ ಜೊತೆಯಲ್ಲಿ ಮಾತಾಡಿದನು, రాణితో కూడా మాట్లాడాడు. ಅವ್ರು ಹೋಗೋದಕ್ಕೆ ಸಿದ್ಧಪಡಿದ್ದಾನಂತ ನೋಡ್ತೇವೆ. అతను వెళ్ళడానికి సిద్ధపరిచినట్లుగా మనం ನನ್ನನ್ನು ನಮ್ಮನ್ನು ಕರ್ತನು ಆ ರೀತಿಯಾಗಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುವನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి నిన్ను నన్ను దేవుడు అలాగా ఉపయోగించడానికి ಇನ್ನು ನನ್ನನ್ನು ಕರ್ತನು ಖಂಡಿತ ಸುವಾರ್ತೆ ಸಾರಲಿಕ್ಕೆ ಖಂಡಿತ ನಾನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ಯಾವಾಗ ಅಂದ್ರೆ ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾನು ಒಪ್ಪಿಸಿಕೊಡುವಾಗ. కాబట్టి నిన్ను నన్ను ఉపయోగించిన దేవుడు ఇష్టపడుతున్నాడు ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఆయనకు అప్పగించుకుంటాము. ನಾವು ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 8ನೇ ಅಧ್ಯಾಯ అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 1ನೇ ವಚನ ನೋಡುವಾಗ మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే,
ಆಮೇಲೆ 4ನೇ ವಚನ. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించి సంచారం చేసి. ನಾವು ಓದಿದ ಭಾಗದಲ್ಲಿ ನಾನು ನೋಡೋದಾದ್ರೆ మనం చదువుకున్న భాగంలో మనం చూసినప్పుడు ಸುವಾರ್ತೆ ಸಾರಲ್ಪಡುವಾಗ సువార్త ప్రకటించేటప్పుడు ಆದಿ ಸಭೆಯವರು ಏನವನ್ನ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು? ಅವರು ఆది సంఘంలో ఏం జరిగింది? ಪ್ರೀತಿಯ ದೈವ ಜನರೇ, ప్రియమైన వారులారా, చెదిరి ಹೋದರು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೀವಿ. వాళ్ళు చెదిరిపోయారు. ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ ಇರುವಾಗ, సమస్యలో ఉన్నప్పుడు, ಕಷ್ಟಗಳಲ್ಲಿ ಸಾಗು ಹೋಗುವಾಗ, కష్టంలో ఉన్నప్పుడు, ಸುವಾರ್ತೆಗೆ ಆತಂಕಗಳು ಬರುವಾಗ, సువార్తకు ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ಯೆರೂಸಲೇಮ್ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಆ ಒಂದು ದೇವಾಲಯದಲ್ಲಿ ಆ చెదిరిವಾದ ಜನ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನೋಡಿ. కాబట్టి ఆ యెరూషలేములో వాళ్ళు చెదిరిపోయిన వారు చెదిరిపోయి సువార్త వాక్యమును ప్రకటిస్తూ సంచారం చేస్తా ఉన్నారు. చెదిరి ಹೋದರು ಎಂಬುದನ್ನು ನೋಡುವಾಗ, చెదిరిపోయారని చూసినప్పుడు ಅವರು ದೇವರಿಂದ ದೂರ ಆದರೂ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి మనం దేవుడి నుంచి దూరం పోయారని కాదు కానీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు వాళ్ళు. ಅವರು ಆ ಒಂದು ನಂಬಿಕೆಯನ್ನು ಬಿಡಲಿಲ್ಲ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి ఆ నమ్మకాన్ని వాళ్ళు వదిలిపెట్టిన వారు కాదు. ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲದೆ ಇನ್ನೊಂದು ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇంకొక వచనంలో మనం 4ನೇ ವಚನ ಓದಿ. ನಾವು ಸತ್ಯದ వారు కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. చెదిరి ಹೋದವರು ಅಲ್ಲಲ್ಲಿ ಹೋಗಿ ಸ್ವಾರ್ಥ ವಾಕ್ಯವನ್ನು ಸಾರುತ್ತಿದ್ದರು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ಫಿಲಿಪಿನ ಸಮರಯ ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋಗಿ ಕ್ರಿಸ್ತನನ್ನು ಅಲ್ಲಿ ಅವರಿಗೆ ಪ್ರಕಟಿಸಿದನೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఫిలిప్పీ సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించారు. ಕರ್ತನನ್ನು ಪರಿಚಯ ಮಾಡಿಕೊಟ್ರು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి ప్రభువును వారికి పరిచయం చేస్తూ ಯಾವಾಗ ಹಿಂಸೆಗಳು ಪ್ರಾರಂಭವಾಗ್ತದೋ, ఎప్పుడైతే హింస ప్రారంభం, ಯಾವಾಗ ಕಷ್ಟಗಳು ಸಮಸ್ಯೆಗಳು ಪ್ರಾರಂಭವಾಗ್ತದೋ, ఎప్పుడైతే కష్టాలు సమస్యలు ప్రారంభం ಅದರ ಮೇಲೆ ಆತ್ಕೊಳ್ಳದೆ అప్పుడు వాటి మీద మనం చూసి ఆధారపడకుండా ಕರ್ತನ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿದರು ಎಂಬುದನ್ನು ಅವರು ಸವಿಸ್ತಾರವಾಗಿ ಇಲ್ಲಿ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి వారు స్వార్థ సేవను ప్రకటిస్తూ వెళ్తున్నారని మనం ಅಲ್ಲಿ ನಾನು 7ನೇ ವಚನ ನೋಡ್ತೇವೆ. 7వ వచనంలో మనం చూసి, ಯಾಕಂದ್ರೆ ಅನೇಕರ ದೆವ್ವಗಳು ಮಹಾಶಬ್ದ ಕೂಗಿದೊಡ ಬಂದು ಮತ್ತು ಅನೇಕ ಪಾರ್ಶ್ವ ರೋಗಿಗಳು ಕುಂಟರು ಸ್ವಸ್ಥವಾಗಬಿಟ್ಟರು. ಆ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಬಹು ಸಂತೋಷವಾಯಿತು. అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగాను. ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಸುವಾರ್ತೆ ಸೇವೆಗೆ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಸಾಧನಗಳಾಗಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಪ್ರಿಯರೇ. కాబట్టి నిన్ను నన్ను సువార్త ప్రకటించడానికి సాధనాలుగా పెట్టాడు. ಕಷ್ಟದಲ್ಲಿರೋರಿಗೆ, కష్టంలో ರೋಗದಲ್ಲಿರೋರಿಗೆ, రోగంలో ఉన్న వారికి, ಸಮಸ್ಯೆಗಳಿರೋರಿಗೆ, సమస్యలో ఉన్న వారికి ಸಂತೋಷ ಉಂಟು ಮಾಡೋದಕ್ಕೆ, ఆ సంతోషం పుట్టించడానికి ನಿನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುವಂತ ದೇವರಾಗಿ, నన్ను నిన్ను ఉపయోగించుకునే దేవుడు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ అంత మాత్రమే ಸ್ವಾರ್ಥ ಸೇವೆಗೆ, సువార్త సేవ కొరకు ನಿನಗೂ ನನಗೂ ಒಂದು ವಿಶೇಷವಾದ ಒಂದು ಕಾರ್ಯ ಈ ಮುಂಜಾನೆಯಲ್ಲಿ ಕೊಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి విశేషమైనటువంటి కార్యం మన మధ్యలో చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ಫಿಲಿಪ್ಪಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಚನ ನೋಡಿ. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తప్పిస్తున్నాను. అయితే ఒకటి నుంచి వెనకను మంచి మూల వాటిపై దేవుడు ఉన్నతమైన కలుగు బహుమానం పొందాలని హృదయదకే పరిగెత్తుతున్నాను. ಇಲ್ಲಿ ಪೌಲ ಹೇಳಿದ ಮಾತು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే 13ನೇ ವಚನದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿದೆ. 13వ వచనం, ಸಹೋದರರೇ, ನಾನಂತೂ ಹಿಡಿದುಕೊಂಡವನೆಂದು ನನ್ನನ್ನು ಈವರೆಗೂ ಎಣಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ಆದ್ರೆ ಒಂದು, ನಾನು ಇಂದಿನ ಸಂಗತಿಗಳನ್ನು ಮರೆತು ಬಿಟ್ಟು ಮುಂದಿನಗಳನ್ನು ಹಿಡಿಯುವುದಕ್ಕೆ ಎದೆ ಬಗ್ಗಿದವನಾಗಿ ದೇವರು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮನ್ನು ಮೇಲಕ್ಕೆ ಕರೆದು ನಮ್ಮ ಮುಂದೆ ಇಟ್ಟಿರುವ ಬಿರುದನ್ನು ಗುರಿ ಮಾಡಿಕೊಂಡು ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. కాబట్టి మనం చూసిన యేసునందున క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు కొరకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను అనే మాట చెప్తున్నాడు. ಈ ಸ್ವಾರ್ಥ ಸಾರಲ್ಪಡುವಂತ ಈ ಪೌಲನು ಹೇಳಿದ ಮಾತೇನು ಹೇಳಿದ್ರೆ, ఈ సువార్త ప్రకటించినటువంటి పౌలు ఏం చెప్తున్నాడు, ಹಿಂದಿನ ನಡೆಸಿದಂತ ಸಂಗತಿಗಳನ್ನು ನಾನು ಮರ್ತೋಗಿದ್ದೇನೆ. కాబట్టి వెనుక ఉన్నవి మర్చిపోయాను. ಅನೇಕರನ್ನು ಹಿಂಸೆ ಪಡಿಸಿದನು, అనేక నేను హింస చేశాను, ಅನೇಕರನ್ನು ತೊಂದರೆ ಪಡಿಸಿದನು, అనేక నేను తొందరచ్చాను, ಅನೇಕರನ್ನು ನಾನು ಕೊಂದಾಕಿದನು, అనేక మంది నేను చంపాను కూడా. ಅವೆಲ್ಲವನ್ನ ಮರೆತು అవన్నీ కూడా మర్చి ನಾನು ಕರ್ತನ ಕೆಲಸದಲ್ಲಿ ಪ್ರವೀಣನಾಗಿ ಕೆಲಸವನ್ನು ಮಾಡುತ್ತೇನೆ. కాబట్టి ఇప్పుడు ప్రభు కొరకు ఉన్నతమైన పిలుపు కొరకు అక్కడికి నేను వెళ్తూ ఉన్నాను. ಬಿರುದನ್ನು ಗುರಿ ಮಾಡಿಕೊಂಡು ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. కాబట్టి ఆ గురి ఎద్దకే నేను పరిగెత్తుచున్నాను. ಈ ಮುಂಜಾನೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಕರ್ತನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಆ ಬಿರುದು ನನಗೂ ನಿನಗೂ ಲಭಿಸಬೇಕಂದ್ರೆ ನಾನು ಓಡುತ್ತಾ ಕರ್ತನ ಸೇವೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ. కాబట్టి ఉదయకాల సమయంలో నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఇదిగో ఆ ఉన్నతమైన బహుమానం పొందాలని
మనం ఆ గురువైపు చూడాలని చెప్పి చెదిరిసಲ್ಪಟ್ಟಂತ ఈ జನ చెదిరిపోయినటువంటి ఈ ಮನೆ ప్రజలు ಮನೆಗಳಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು, ఆ ఇంటింట్లో ప్రార్థన ಸಭಾ చేశారు, ಮಂದಿರಗಳಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು, సమాజ మందిరాల్లో ప్రార్థన చేశారు, ಸಭಾ ಮಂದಿರಗಳಲ್ಲಿ ಸೇವೆ ಅವರು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದರು, సమాజ మందిరాల్లో ప్రారంభించారు, ದೇವರ ಆಲಯಗಳಲ್ಲಿ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದರು. దేవుని ఆలయంలో ప్రారంభించారు. ಅವಕಾಶ ಸಿಕ್ಕದೆಲ್ಲ ಅವತರು ಆ ಒಂದು ಅಪೊಸ್ತಲರು ಉಪಯೋಗಿಸಿಕೊಂಡರು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అవకాశం దొరికిన కొలది వారు ఆ సమయాన్ని ఉపయోగించుకున్నారు. ಸುವಾರ್ಥ ಸೇವೆಯನ್ನೇ ತಮ್ಮ ಜೀವಿತ ಎಂಬುದನ್ನು ಅವರು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟರು. సువార్త సేవే వారు గురిగా పెట్టుకున్నారు. ಯಾಕಂದ್ರೆ చెదిరి ಹೋದ ಜನ ఎందుకంటే చెదిరిపోయిన వారు ಸಭೆಗಳನ್ನು ಕಟ್ಟಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. సంఘాలు కట్టారని మనం చూస్తూ ನೆಹೆಮೀಯನನ್ನ ನೋಡಿದ್ದೇವೆ. నెహెమ్యాను చూసాము. ಕಷ್ಟದ ಸಮಯದಲ್ಲಿ ಆತನು ಹೋಗಿ ಅಲ್ಲಿ ಆ ಪ್ರಾಕಾರಗಳನ್ನು ಕಟ್ಟಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. శ్రమ పొందుతున్న తన ప్రజలను చూసి ప్రాకారాన్ని కట్టినట్లుగా చెదిరిವಾದ ಜನರು ಇವರು. ఇది కూడా చెదిరిపోయిన వారు, ಕಷ್ಟಗಳಲ್ಲಿ ಹಿಂಸೆಗಳಿಗೆ ಒಳಗಾದವರು, కష్టాలు హింసలకు లోనైనటువంటి వారు. ಅವರು ಸುಮ್ಮನೆ ಕೂರ್ಲಿಲ್ಲ, వాళ్ళు ఊరికే కూర్చోలేదు, ಅವರು ಸ್ವಾರ್ಥೆಯನ್ನು ಸಾರಲ್ಪಟ್ಟರೆ ಎಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. వారు సువార్తను ప్రకటించారనేది మనం ನಾನು ಇಂದಿನ ಸಂಗತಿಗಳನ್ನು ಮರೆತು ಬಿಟ್ಟು ಮುಂದಿನಗಳನ್ನು ಹಿಡಿಯುವುದಕ್ಕೆ ಎದೆಬೊಗ್ಗಿದವನು ದೇವರು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮನ್ನು ಮೇಲಕ್ಕೆ ಕರೆದು ನಮ್ಮ ಮುಂದೆ ಇಟ್ಟಿರುವ ಬಿರುದನ್ನು ಗುರಿ ಮಾಡಿಕೊಂಡು ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರವೀಣರಾದವರು ಅಭಿಪ್ರಾಯವುಳ್ಳವರಾಗಿರೋಣ. ಯಾರಾದರೂ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ಬೇರೆ ಅಭಿಪ್ರಾಯವುಳ್ಳವರು ಇದ್ದರೆ ಅದನ್ನು ದೇವರು ನಿಮಗೆ ತೋರಿಸಿಕೊಂಡನು. ಆದರೆ ನಾವು ಯಾವ సూత్రವನ್ನು ఇಲ್ಲಿవరకు ಬಂದೆವು ಅದನ್ನೇ ಅನುಸರಿಸಿ ನಡೆಯೋಣ. కాబట్టి నేను ఇది వరకు పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి వరకై వేగురు పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. ಒಂದು ಬಹುಮಾನ ನಮಗೆ ಕೊಡಲಿಕ್ಕೆ ಕರ್ತನು ಸಿದ್ಧವಾಗಿದ್ದಾನೆ. ఒక బహుమానం ఇవ్వడానికి ప్రభు సిద్ధం చేశాడు. ಆ ಒಂದು ಬಹುಮಾನಕ್ಕೆ ನೀನು ನಾನು ಆ ಒಂದು ಸೇವೆಯಲ್ಲಿ ಮುಂದೆ ಸಾಗಬೇಕಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. కాబట్టి ఆ బహుమానం కొరకు ఆ సేవలో నువ్వు నేను ముందుకు వెళ్లాల్సి ఉంది. ಯಾಕಂದ್ರೆ ಅದು ಶ್ರೇಷ್ಠವಾದಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಬೇಕಾಗಿದೆ. ఎందుకంటే ఆ శ్రేష్టమైన కార్యం మనం ఉపయోగించుకోవాల్సిన వారికి ఉన్నాం. ಆ ರಕ್ಷಣೆ ಮಾರ್ಗಕ್ಕೆ ನಡೆಸುವಂತ ಕೆಲಸ ನಿನ್ನ ಮೇಲೆ ನನ್ನ ಮೇಲೆ ಇದೆ. ఆ రక్షణ కార్యానికి నడిపించేది భాగ్యం నీకు నాకై ఉన్నది. ಯೆಶಾಯನ ಬರೆದ ಗ್ರಂಥ 40ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನ ನೋಡುವಾಗ, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, సీయోను సువార్త ప్రకటించుచున్నాను, ఉన్నత పర్వతము వైపును యెరూషలేము సువార్త ప్రకటించుచున్నాను, ప్రభువా ప్రకటించు, భయపడకుండా నీవు ఇదిగో మీ దేవుడని యూదా పట్టణంలో ప్రకటించును. ಶುಭ ಸಮಾಚಾರವನ್ನು ತಿಳಿಸಬಲ್ಲ ಚಿಯೋನೆ ಉನ್ನತ ಪರ್ವತವನ್ನು ಹತ್ತಿಕೋ, ಸುವರ್ತಮಾನವನ್ನು ಪ್ರಕಟಿಸಬಲ್ಲ ಯೆರೂಸಲೇಮೇ ನಿನ್ನ ಧ್ವನಿಯನ್ನು ಗಟ್ಟಿಯಾಗಿ ಎತ್ತು, ನಿರ್ಭಯವಾಗಿ ಯೆಹೂದದ ಪಟ್ಟಣಗಳಿಗೆ ಇಗೋ ನಿಮ್ಮ ದೇವರು ಎಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. ಓದಿದ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ನಾನು చదువుకున్న భాగంలో చూసినట్లయితే ಶುಭ ಸಮಾಚಾರವನ್ನು ತಿಳಿಸುವಲ್ಲ ಪಾದಗಳು ಎಷ್ಟೋ ರಮ್ಯವಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి సువార్త ప్రకటించు వారి పాదాలు ఎంతో ఉన్నతమైనవని సుందరమైనవని మనం చూస్తాం. ಯಾಕಂದ್ರೆ ಸ್ವಾರ್ಥ ಸೇವೆ ಅಷ್ಟು ಶ್ರೇಷ್ಠವಾದ ಕಾರ್ಯ ಆಗಿದೆ. ఎందుకంటే సువార్త ప్రకటించినంత శ్రేష్టమైన కార్యమై ఉంటాం. ಅಂದ್ರೆ ದೇವರ ಒಂದು ಪರಿಚಯ ಮಾಡಿಕೊಳ್ಳೋದು ಬಹಳ ಮುಖ್ಯವಾದದ್ದು ಎಂಬುದನ್ನು ನಾವು ಎಂದಿಗೂ ಮರೆಯಬಾರದು. అంటే దేవుని ఇతరులకు పరిచయం చేయడం ఒక గొప్ప భాగ్యమైనదని మనం మర్చిపోకూడదు. ಯಾಕಂದ್ರೆ ಯೆಶಾಯನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఎందుకంటే యెషయా చెప్తున్నాడు, ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ప్రకటిస్తూ ఉన్నాడు, ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಂಡ್ರೆ ರಕ್ಷಣೆ ಹೊಂದಿರಿ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి దేవుని కడకి తిరుగుకొండని వారి రక్షణ కొరకు ಪ್ರಕಟಿಸುವಂತ ವ್ಯಕ್ತಿ ಆತನಾಗಿದ್ದಾನೆ ಅಂತ ನಾವು ನೋಡ್ತೇವೆ. ప్రకటించేవాడుగా ఉన్నాడని మనం చూస్తున్నాం. ಯೆರೂಸಲೇಮಿನ ನಿನ್ನ ಧ್ವನಿಯನ್ನು ಗಟ್ಟಿಯಾಗಿ ಎತ್ತು. కాబట్టి యెరూషలేమా సువార్త ప్రకటించుదానా, నీవు భయపడక ప్రకటించుము. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಸಾರುತ್ತಾ ಇರುವುದು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ಹಾಗೆ ನಾವು ರೋಮಪುರದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ, అలాగే రోమా పత్రికలో మనం చూసినప్పుడు ಅವಾಗ ಓದಿದ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ఆ చదువుకున్న భాగంలో మనం చూస్తున్నాం. ದಯವಿಟ್ಟು ರೋಮಪುರದ ಪತ್ರಿಕೆಯನ್ನು 1ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ನಮ್ಮ ನೋಡುವಾಗ 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 15ನೇ ವಚನ 18వ వచనం, 1:18 19వ వచనం. ఎందుకనగా దేవుని గురించి తెలియసక్కమైనదేదో అది వారి మధ్య విస్తమైనది, దేవుడు అది వారికి విస్తపరచెను. ನಾವು ಈ ಒಂದು ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ನೋಡುವಾಗ ఇక్కడ మనం చూసినట్లయితే ಮನುಷ್ಯರ ಎಲ್ಲಾ ವಿಧವಾದ ಭಕ್ತಿಹೀನತೆ ಮೇಲೆ ದುಷ್ಟತನದ ಮೇಲೆಯೂ ದೇವರ ಕೋಪ ಬರ್ಲಿದೆ ಪ್ರಿಯರೇ. కాబట్టి దేవుడు ఎవరైతే అవివేకంగా నడుచుకుంటూ ఉన్నారో వారి మీద దేవుని యొక్క కోపం పరలోకం నుండి బయలుపరచబడుతుంది. ಆದ್ರಿಂದ ನಾವು ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಆ ಒಂದು ಜನರ ಮೇಲೆ ಕೋಪ ಬರೋದಕ್ಕೆ
ನಾವು ಅದನ್ನ ತಪ್ಪಿಸ್ಬೇಕಾದ್ರೆ ನೀನು ನಾನು ಪ್ರಕಟಣೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ. కాబట్టి దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడబోతూ ఉండగా ఎవరైతే అటువంటి దానికి లోనై ఉన్నారో వారిని తప్పించాల్సిన బాధ్యత నీది నాదై ఉన్నది. ಆತನ ಮಾರ್ಗಗಳನ್ನ ಸರಾಗ ಮಾಡಬೇಕಾಗಿರೋ ಕೆಲಸ ನಿನ್ನ ನನ್ನ ಕೆಲಸಕ್ಕೆ ಕರ್ತನು ఆయన ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మార్గం మనం సరళం చేసేవారంగా నీ నా బాధ్యత ఉన్నది. ಇಲ್ಲಿ ನೆಹೆಮ್ಯನನ್ನ ಕುರಿತು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ, ఇక్కడ నెహెమ్యా గురించి చూసాం, ಅಪೊಸ್ತಲರನ್ನ ಕುರಿತು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ, అపోస్తుల గురించి కూడా చూసాం. ಪೌಲನ್ನು ಸಹ ಆತನ ಸುವಾರ್ತೆ ಸೇವೆಯಲ್ಲಿ ಒಂದು ತೀರಿಸಬೇಕಾದಂತ ಋಣ ನನ್ನ ಮೇಲೆ ಇದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. పౌలు కూడా తన మీద ఉన్నటువంటి తీర్చాల్సిన రుణాల గురించి చెప్తూ ఉన్నాడు. ಹಾಗಾದ್ರೆ ನಿನ್ನ ನನ್ನ ಜವಾಬ್ದಾರಿ ಏನಾಗಿದೆ? అయితే నీ నా పని ఏమై ఉన్నది? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ. ప్రార్థన చేయాలి. ಬೆಳೆಯು ಬಹಳ ಆಗಿದೆ, కాబట్టి మనం చూసే పని ఎక్కువ ఉంది. ಆದ್ರೆ ಕೆಲಸಗಾರರು ಕಡಿಮೆ ಇದೆ, అయితే పని చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. దాని కొరకు మనం ప్రార్థించబద్దులమై ನಮ್ಮನ್ನು ನಾವು ಸಿದ್ಧಪಡಿಸ್ಕೊಳ್ಬೇಕಾಗಿದೆ. మనం సిద్ధపరచుకోవాలి. ನೆಹೆಮ್ಯನ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಹಗಲಿರುಳು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ. నెహెమ్యాలాగా దివారాత్రులు మనం ప్రార్థన చేయాలి. ಸಮಯ ಸಿಕ್ಕದಾಗೆಲ್ಲ ಆತನ ಸೇವೆಗೆ ಹೋಗಿ ಆ ಒಂದು ತನ್ನನ್ನೇ ತಾನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ಕೊಂಡೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి అతనికి సమయం దొరికిన కొలది ఏ విధంగా నెహెమ్యా తను తాను అప్పగించుకున్నాడో అలాగా అప్పగించుకోవాలి. ಆ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಹೋಗಿ ಆತನು ಆ ಒಂದು ಸಭೆಯನ್ನು ಕಟ್ಟಿದ್ದನೆಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి ఆ స్థలానికి వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళి ఏ విధంగా మందిర ప్రాకారం కట్టాడో మనం ಇಲ್ಲಿ ನಾವು ಅಪೊಸ್ತಲರಲ್ಲಿ ನೋಡೋ ಚೆದುರುವಾದಂತ ಜನರು ಮತ್ತೆ ಸಭೆಗಳನ್ನು ಕಟ್ಟಿ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಮನೆಗಳಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡುವಂತೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ದೇನೆ ಎಂಬುದನ್ನು కాబట్టి ನೋಡ್ತೇವೆ. చెదిరిపోయినటువంటి ఆ అనాది కాల ఆది సంఘంలో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళారు? ఇంటింట్లో కూడుకుని ఎక్కడ సంఘాలు కట్టినట్టుగా చూస్తున్నాం. ಆ ಸಭಾ ಮಂದಿರಗಳಲ್ಲಿ ಆತನ ಒಂದು ಸಭೆಗಳನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి వారు ఎక్కడైతే చేరుకునేవారో అక్కడ మందిరాలు కట్టినట్టుగా చూస్తున్నాం. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಅವರು ನಾವು 14 ರೋಮಾಪುರದ ಅಪೊಸ್ತಲ ಕೃತಿಗಳು 14 ನಾವು ನೋಡೋಣ. అపోస్తుల కార్యాలు 14 చూసినట్లయితే అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకుని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాం. 15 ಕೊನೆಯ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ಆಕಾಶಗಳ ಸಮುದ್ರನು ಅವರಲ್ಲಿರುವ ಸಮಸ್ತ ನಿರ್ಮಾಣ ಜೀವ ಸ್ವರೂಪನ ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಸುವಾರ್ತೆಯನ್ನು ನಿಮಗೆ ಸಾರಿ ಹೇಳುವರಾಗಿದ್ದೇವೆ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలని వారికి వీళ్ళు సువార్త ప్రకటించినట్లుగా ಅಪೊಸ್ತಲರಾದ ಪೌಲ ಬಾರ್ನಬರು ಈ ರೀತಿಯಾಗಿ ಆ ಒಂದು ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అపోస్తలులైన బర్నబా పౌలు ఈ రీతిగా వారు ఏ విధంగా సువార్త ప్రకటిస్తున్నారో చూస్తారు. ಅವರು ತಮ್ಮ ಬಟ್ಟೆಗಳನ್ನು ಹರ್ಕೊಂಡು ಆ ಒಂದು ಜನರಿಗೆ ತಿಳಿಸಬೇಕಾಗಿದ್ದ ಕೆಲಸ ಇದೆ ಎಂಬುದನ್ನು ಅವರು ಸ್ಪಷ್ಟೀಕರಣ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. తమ వస్త్రాలు చించుకుని సమూహంలోకి చొరబడి ఏ విధంగా నిజమైన దేవుని గురించి చెప్తున్నారో చూస్తున్నారు. ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారనే మాటను చూస్తున్నారు. ಅವರು చెదిరిపోದವರು ಸುಮ್ಮನೆ ಇರಲಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. చెదిరిపోయిన వాళ్ళు గమ్ముగా లేరు ప్రియులారా. ಅವರು ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದರು. వారు దేవుని వైపు తిరగాలని చెప్పేసి సువార్తను ప్రకటిస్తున్నారు. ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಳ್ಳಬೇಕೆ ಒಂದು ಕಾರ್ಯವು ನಿನ್ನ ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ಕರ್ತನ ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೊಡುವನಾಗಿದ್ದಾನೆ. దేవుని వైపు తిప్పేటువంటి పని విషయంలో దేవుడు నీ నా కార్యం ఆ పనిని మనకు అప్పగించిన వాడుకున్నాడు. 26ನೇ ವಚನದಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಮಾತಿದೆ ನೋಡ್ರಿ. 26వ వచనంలో ఒక మాట చూసినట్లయితే, అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకు తిరిగి వచ్చింది. ಮತ್ತೆ ಅಂತ್ಯೋಕ್ಯ ಪ್ರಾಂತ್ಯಕ್ಕೆ ಅವರು ಪ್ರಯಾಣ ಬೆಳೆಸಿದರು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. తర్వాత వాళ్ళు అంతియోకు ಅವರು ನೆರವೇರಿಸಿ ಬಂದ ಕೆಲಸಕ್ಕೋಸ್ಕರ ದೇವರ ಕೃಪಾಶಯಕ್ಕೆ ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟಿರಾಗಿ ಆ ಊರಿನಿಂದಲೇ ಹೊರಟಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై వారు అంతియోకు వచ్చారు. ನೋಡ್ರಿ, ಅಲ್ಲಿ ಆ ಒಂದು ವಿಶೇಷವಾದಂತ 23ನೇ ವಚನದಲ್ಲಿ ಸೆರೆಯವರು ತಮ್ಮ ಸಮ್ಮತಿಯಿಂದ ಹಿರಿಯನನ್ನು ಗೊತ್ತು ಮಾಡಿ ನೇಮಿಸಿ ಉಪವಾಸ ಇದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಅವರ ನಂಬಿದವರ ಕರ್ತನಿಗೆ ಅವರನ್ನು ಒಪ್ಪಿಸಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ప్రతి సంఘములో వారిని పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. ಕರ್ತನ ಸೇವೆಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸಮರ್ಪಿಸಿಕೊಂಡ್ರು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ప్రభు యొక్క పనికి సంపూర్ణంగా సమర్పించుకున్నారు. ಹೌದು ಪ್ರಿಯರೇ, ವಾಕ್ಯ ಕೇಳ್ತಾ ಇರುವಂತ ನಾವು అవును ప్రియులారా, వాక్యం వింటున్న మనం కూడా ಸುವಾರ್ತೆಯನ್ನು ಕರ್ತನನ್ನು ರಕ್ಷಣೆಗೆ ನಡೆಸುವಂತ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿ ಕರ್ತನನ್ನು ಪರಿಚಯ ಮಾಡುವ ಕೆಲಸಕ್ಕೆ ನಿನ್ನನ್ನು ದೇವರು ಇವತ್ತು ಕರೀತಾ ಇದ್ದೇನೆ. కాబట్టి సువార్త తెలియనటువంటి వారికి మనం సువార్త ప్రకటించిన ప్రభువుని గురించి
వాళ్ళకి పరిచయం చేయాలని చూస్తుంది. ಕರ್ತನನ್ನ ಪರಿಚಯ ಮಾಡುವಂತ ಕೆಲಸಕ್ಕೆ ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಇವತ್ತು ದೇವರು ಕರೀತಾ ಇದ್ದಾರೆ. ప్రభు పని కొరకు నిన్ను నన్ను పిలిచాడని మనం ನೆಹೆಮೀಯನನ್ನ ಕರೆದ ದೇವರು, నెహెమీయాని పిలిచినటువంటి దేవుడు, ಪೌಲನನ್ನ ಕರೆದ ದೇವರು పౌలును పిలిచినటువంటి దేవుడు ನಿನ್ನ ನನ್ನನ್ನು ಕರೀತಾರೆ. నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ ಬೆಳೆಯು ಬಹಳವಾಗಿದೆ. ఎందుకంటే పని ఎక్కువ ఉంది. ಯೆಶಾಯನು ಹೇಳಿದ ಹಾಗೆ యెషయా చెప్పిన రీతిగా ಯಾರನ್ನು ಕಳಿಸಿ ఎవరిని నేను పంపుదును అన్నగా ನಾನಿದ್ದೇನೆ. నేనున్నాను. ದೇವರ ವಾಕ್ಯ ಕೇಳ್ತಿರುವಂತ ನಾವು ಪ್ರಿಯ ದೈವ ಜನರೇ, దేవుని వాక్యం ఉంటున్న ప్రియమైన వాళ్ళారా, ಯಾಕಂದ್ರೆ ನನಗೆ ರಕ್ಷಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದಂತ ಆ ಋಣ ఎందుకంటే రక్షణ పొందినటువంటి మనం ఆ రుణం ತೀರಿಸಬೇಕಾಗಿ తీర్చాలి. ಸಮಯಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಈ ಒಂದು ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಕರೀತಾ ಇದ್ದಾರೆ ಪ್ರಿಯರೇ. కాబట్టి ఆ తీర్చాల్సినటువంటి ఆ సమయం వచ్చి ఉంది. దాని కొరకు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఆ కార్యಕ್ಕೆ నిన్నನ್ನು నన్నನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡೋರಾಗಿರೋಣ. ఆ పనికి నీవు నేను అప్పగించుకుందాం. ಹಗಲಿರುಳು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋರಾಗಿರೋಣ. దివారాత్రులు మనం ప్రార్థన సభ క్షేమాభివృద్ధిಗೆ ప్రార్థನೆ ಮಾಡೋಣ. సంఘ క్షేమాభివృద్ధి కొరకు సభ అభివృద్ధిಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. సంఘ అభివృద్ధి కొరకు సభా సేవకులಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. సంఘ ఆ పెద్దల కొరకు మనం ప్రార్థన చేయాలి. ಸುವಾರ್ತೆಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. సువార్త కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. సభೆಗೆ విశ్వాసిಗಳು ಬರೋದಾದ್ರೆ, ఎందుకంటే సంఘానికి విశ్వాసులు రాలేదండి. ಬಹಳ ದುಃಖಕರವಾದ ಸಂಗತಿ, చాలా దుఃఖకరమైన విషయం. ಅದಕ್ಕೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಹಗಲಿರುಳು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. అందుకని దివారాత్రాలు మనం ప్రార్థన, ಉಪವಾಸ ಇದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ఉపవాసం ఉండి ప్రార్థన, ಕಣ್ಣೀರಿಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. కన్నీరు పెట్టుకుని ప్రార్థన చేయాలి. ಅವಾಗ ಖಂಡಿತ ಸಭೆಯಲ್ಲಿ ನನ್ನನ್ನು ನಿನ್ನನ್ನು ಸಾಧನಗಳಾಗಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను సంఘంలో తన పనిముట్టుగా రక్షಣೆ ನಡೆಸುವುದಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ನಿನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. కాబట్టి రక్షణను కొరకు నిన్ను నన్ను ఉపయోగించుకునే దేవుడు అయి ఉన్నాడు. ಲೂಕ 9:6 ಒಂದು ಮಾತನ್ನು ನೋಡೋಣ. లూకా సువార్త 9:6 చూద్దాం. 9:6. ಹೊರಟು ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಅವರು ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದರು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. వారు బయలుదేరి అంతటిలో సువార్త, ಆಗ ಅವರು ಹೊರಟು ಹೋಗಿ ಎಲ್ಲೆಲ್ಲಿಯೋ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುತ್ತಾ ರೋಗಿಗಳಿಗೆ ವಾಸ ಮಾಡುತ್ತಾ ಗ್ರಾಮಗಳೆಲ್ಲ ಸಂಚರಿಸಿದರು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి వారు బయలుదేరి అంతటిలో సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామాల్లో సంచారం చేసి ಎಲ್ಲ ಕಡೆ ಸುವಾರ್ತೆ ಸಾರ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. అన్ని దగ్గర కూడా వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. చెదురు ಹೋದರೂ ಸುಮ್ಮನೆ ಇರಲಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. చెదిరిపోయినప్పటికీ గమ్ముగా లేరు. ಆದ್ರೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಭೆಗಳನ್ನು ಕಟ್ಟಿದರು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. సన్నిధిಯಲ್ಲಿ ప్రార్థన ಮಾಡೋಣ. నెహెమీయాలాగా మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇరువ స్థానమాన ముఖ్య ಅಲ್ಲ. మనం ఉన్నటువంటి స్థానం అది ముఖ్యం కాదు. ನಶಿಸಿ ಹೋಗ ಜನಗಳಿಗೋಸ್ಕರ ನಾವು ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬೇಡವರಾಗಿರೋಣ. కాబట్టి మనం ఉన్న స్థలంలో నశించిపోయే ఆత్మల కొరకు మనం ప్రార్థన చేసే వరకు ಅವರನ್ನು ಕರ್ತನ ಬಳಿ ಕರ್ಕೊಂಡ್ ಬರುವಂತ ಜವಾಬ್ದಾರಿ ಇದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ಮರೆಯಬಾರದು. కాబట్టి వారిని దేవుని సన్నిధికి పిలుచుకొచ్చే బాధ్యత మనది ఉందని చూస్తున్నాం. ಅವ್ರು ಇಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವರು ಹೊರಟು ಹೋಗಿ ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುತ್ತಾ ರೋಗಿಗಳು ವಾಸ ಮಾಡುತ್ತಾ ಗ್ರಾಮಗಳೆಲ್ಲ ಸಂಚರಿಸಿದರು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి వారు బయలుదేరి అంతటిని సువార్త ప్రకటించు రోగులను స్వస్థపరచు గ్రామాల్లో సంచారం చేశారని చూస్తున్నాం. గ్రామಗಳಲ್ಲಿ ಸಭೆಯನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದರು. గ్రామాల్లో వాళ్ళు సంఘాన్ని కట్టారు. సభా మందిరಗಳಲ್ಲಿ సభೆಯನ್ನು ಪ್ರಾರಂಭಿಸಿದರು. సమాజ మందిరాల్లో సంఘం కట్టారు. ಎಲ್ಲ ಕಡೆ ಹೋಗಿ ಅವರು ಸುವಾರ್ತೆ ಸಾರಲ್ಪಡ್ತಾರೆ. అన్ని ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు సువార్తను ప్రకటించారు. ಆದ್ರೆ ನಿನ್ನನ್ನು ಇವತ್ತು ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕರ್ತನು ಕರೀತಾ ಇದ್ದಾನೆ. అట్లయితే ఈ సందర్భంలో నిన్ను నన్ను ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ಸೇವೆಗಾಗಿ ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. సేవ కొరకు మనం ఉపయోగించుకుందాం, ಕಳಿಸಿಕೊಡೋಣ, పంపిద్దాం, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಕರ್ತನ ವಾಕ್ಯಗಳನ್ನು దేవుడి మాటలు ఆశీర్వదించు. మధ్యలో విన్న వాక్యం కొరకు మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. నెహెమీయా ఉన్నటువంటి స్థానం అది ముఖ్యం కాదు, కానీ తన ప్రజలు, తన పట్టణం, దాని కొరకు ఏ విధంగా తాను అప్పగించుకున్నాడో ఆ విధంగా మనం కూడా దేవుని పని నిమిత్తం అప్పగించుకోవాలని మరొక పర్యాయం దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ ఉండగా ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం.
ఆ రీతిగా దేవుడు మనల్ని ఉపయోగించుకున్నట్లు మనం తీర్మానం చేసుకుని ముందుకు వెళ్దాం. దీనికి ముగింపుగా మన మధ్యలో ఎడ్విన్ ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు. ముగించుకుందాం.